ఆహా! ఈ కూర చూస్తేనే తినేయాలనిపిస్తుంది. వేడి వేడిగా అన్నం వేసుకొని. నిజంగా ఎంత బావుంటుందంటే, చిన్నప్పుడైతే మా అమ్మమ్మోళ్ళైతే వారానికి ఒకసారి, 2 సార్లైనా వండుతూనే ఉండేవాళ్ళనమాట. వర్షాకాలం వచ్చిందంటే స్టార్ట్ ఇంకా చింత చిగురు. చింత చెట్ల దగ్గరికెళ్ళైతే మేమే ఎళ్లి కోసుకొచ్చుకునేవాళ్ళం. చింత చెట్టు ఎక్కడానికైతే చాలా భయపడేవాళ్ళం. కానీ కింద కింద చిన్న చిన్న చెట్లు ఉంటే మొత్తం దాని దగ్గరికెళ్ళి కోసుకొచ్చుకొని మా అమ్మమ్మోళ్ళకైతే ఇచ్చేవాళ్ళం అనమాట. ఇదైతే ఈరోజు వండు, ఈరోజు వండు అని చెప్పి. మా అమ్మమ్మ అయితే నిజంగా చెప్పాలంటే చింత చిగురు, ఎండు చేప అయితే ఆహా! అమృతం లెక్క వండుతదనమాట. నిజంగా ఆ రోజులు ఎంతైనా వేరు గానీ, ఇప్పుడొచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న. హాఫ్ కేజీ చికెన్‌లోకి ఒక 50 గ్రాములు చింత చిగురైతే తీసుకున్నాననమాట. మొత్తం క్లీన్ చేసేసి ఆయిల్ అయితే చికెన్ ఏసాను. గల్లుప్పు అయితే ఏసాను. గల్లుప్పు ఎందుకు ముందేసుకోవాలంటే చికెన్‌లో ఆ వాటర్ మొత్తం బయటికి రావడానికని. సో చూసారా భలే ఉడుకుతా ఉంది. ఇప్పుడొచ్చేసి ఆ ఆయిల్‌లో మొత్తం మనకు వాటర్ పీల్చేసుకుంది. కొద్దిగా అయితే ఎర్రగా ఏగేంత వరకైతే ఉంచుకోవాలి. చికెను చూసారుగా ఇట్లయితే ఎర్రగా వచ్చేంత వరకైతే చికెన్ ఏపుకోవాలి. ఇలా ఏపుకున్న తర్వాత మనం ఒక 2 ఉల్లిపాయలైతే చిన్న చిన్నయి కట్ చేసేసుకొని ఒక 4, 5 పచ్చిమిరపకాయలు ఏసుకోవాలి. 4, 5 పచ్చిమిరపకాయల తర్వాత మంచిగా ఇది కలిపేసుకోవాలి. నా చేతిలో ఫోన్ ఉంది. సో ఫోన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేనైతే కలపడం అయితే చూయించలేకపోతున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కలిసేదాకా కలిపేసుకోవాలి. తర్వాత ఒక 5, 6 నిమిషాలైతే మంచిగా మళ్ళీ అవి కూడా మగ్గిపోయేంత వరకు ఉండాలి. కానీ నా ఛానల్‌లో అయితే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ అబ్బా మీరు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా బూస్టింగ్‌గా అనిపిస్తుంది. అరే నెక్స్ట్ వీడియో ఏం చేయాలి? ఓకే ఎళ్తుంది అన్నట్టు నాకు కొద్దిగా అనిపిస్తది. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా లైక్ చేయటం మర్చిపోకండి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అయితే పసుపేసాను. ఒక 2 స్పూన్లు అయితే కారం అయితే వేసాననమాట. మనకి టేస్ట్‌కి తగ్గట్టు కారం చూసి వేసుకోవాలి. చింత చిగురు కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. కారం ఎక్కువేస్తేనే చాలా బాగుంటుంది. చింత చిగురు వచ్చేసి మనం బాగా దాన్ని నలిపేసేసుకుని ఇట్లా అయితే ఉంచుకోవాలి. ముందే పక్కన పెట్టేసుకోవాలి మెత్తగా నలిపేసేసి. ఆ నలిపేసిన చింత చిగురు అయితే చికెన్లో వేసుకుని ఒక 2, 3 నిమిషాలు అయితే కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోయాలి. ఎందుకంటే కొద్దిగా మగ్గడానికైతే ఇలా మగ్గిపోయింది, వాటర్ అంతా పోయింది. ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు అయితే ఇట్లా కూరని మీరు మగ్గనివ్వాలి. ఈ కర్రీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే నిజంగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అంటారు. అంత